భూమి మీద ఉద్భవించిన మహిమాన్వితమైన గురుస్వరూపం షిరిడీ సాయినాథుడు. తనను కొలిచే భక్తుల వెన్నంటే ఉండే బాబా గురుస్వరూపంలో ఉన్న దైవంగా నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. శ్రద్ధ సబూరులే నినాదంగా ఈ జగతిని జాగృతం చేసిన ఉత్తమ గురువు సాయి. తన బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురు పూజలను ప్రధాన మార్గాలుగా చూపిన మహనీయుడు సాయి. అలాగే అద్వైతం, భక్తి మార్గం లాంటివి కూడా సాయిబాబా బోధనలలోనూ జీవం పోసుకున్నాయి. గురువులకే ఆదర్శంగా నిలిచిన సాయి ఆలయాలు నేడు దేశంలో అనేకంగా వెలిశాయి. ఆ పరంపరలోని వైవిధ్యమైన ధామమే హైదరాబాద్ ఫిలిం నగర్ సాయిబాబా వారి మందిరం. నేటి తీర్థయాత్రలో ఫిలిం నగర్ సాయినాథుడి మందిరాన్ని వీక్షించి తరిద్దాం రండి. లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. మానవ లోకాన్ని తరింపచేయటానికి అవతరించిన భగవత్ తత్వమే సాయిబాబా. బాబావారి కరుణానుగ్రహ ప్రసాదాలే మానవ లోక కళ్యాణానికి హేతువులుగా నిలిచాయి. అందుకే పిలిచినా పలికే దైవంగా, సద్గురువుగా బాబావారి భక్త సత్సంగము ఉన్న ప్రతి చోట ఓ మందిరం వెలిసింది. అంతటి విశిష్టమైన సాయినాథుడు కొలువైన అత్యంత వైవిధ్యభరితమైన సాయిధామాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఫిలిం నగర్ సాయి ఆలయం సాయి లీలలకు వేదికగా, ఆ గురుదేవుని కృపాకటాక్షాలకు నిలయంగా నిలుస్తోంది. భక్తి ప్రపత్తులతో కొలిచే భక్తుల ఈతి బాధలు తీరుస్తూ వారి ఆర్తిని బాపే సద్గురువుగా, దైవంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు సాయినాథుడు. ఇహంలో సౌఖ్యాలను వదిలి కటిక నేలపై పవళించిన సాక్షాత్తు విష్ణు స్వరూపంగా గోచరిస్తాడు. శివయ్యల భక్తులకు వరాలను అనుగ్రహిస్తాడు. దత్తావతార స్వరూపంగా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఇలా ఒకటా రెండా ఎన్నో లీలలు ప్రకటించి భక్త ప్రపంచంలో మకుటం లేని సద్గురువుగా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని భక్త కోటి చేత కీర్తింపబడుతున్న మహనీయుడు సాయినాథుడు. యోగీశ్వరులు ఒక లక్ష్యం, కర్తవ్యం కోసం ఈ భూమిపై అవతరిస్తారు. కర్తవ్యం పూర్తయ్యాక శరీరాన్ని విడుస్తారు. అయితే తమ భావాల్ని అందరిలో నింపి వెళ్లడం వల్ల అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ సజీవ భావమే షిరిడీ సాయి స్వరూపమై వెలుగొందుతున్నాడు ఫిల్మ్ నగర్ మందిర్లోని సాయినాథుడు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. షిరిడి సాయి దేవా చిదానంద భావా. షిరిడి సాయి దేవా చిదానంద భావా. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడి ఫిల్మ్ నగర్ సాయినాథుడి మందిరాన్ని 2005లో కొడాలి మల్లికార్జునరావు,
వనజాక్షి దంపతులు పరిపూర్ణ భక్తితో నిర్మించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి 2005 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ సాయినాథుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం భక్తులతో పాటు పలువురు వదాన్యుల సహాయ సహకారాలతో మందిరాన్ని మనోహరంగా అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో 2 దశాబ్దాలుగా సాయినాథుడి మందిరం భక్తజన కోటికి దివ్య సత్సంగ కేంద్రంగా విరాజమానమవుతోంది. ప్రశాంత వాతావరణంలో ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న సాయినాథుడి మందిరం నిత్యం భక్తులు తండోపతండాలుగా దర్శించి బాబావారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఫిల్మ్ నగర్ సాయినాథుని మందిరంలో బాబావారికి అభిముఖంగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. ఓ విచిత్రమైన ఆధ్యాత్మికానందాన్ని, మానసికానందాన్ని సొంతం చేసే సుందర మందిరమిది. బాబా భక్తులు ధవళ కాంతులతో మెరిసిపోతున్న సాయినాథుని ప్రతిమను దర్శించి ఆత్మ నివేదన చేసుకుంటారు. మనోవ్యథలను సాయి సన్నిధిలో వెల్లడిస్తారు. తనను నమ్మి వచ్చిన భక్తుల ఈతి బాధలు తీరుస్తూ వెన్నంటి ఉంటాడు బాబా. బాబాను నెరనమ్మిన భక్తులెందరూ, దాసులై సేవించిన ధన్యులెందరూ. బాబాను నెరనమ్మిన భక్తులెందరూ, దాసులై సేవించిన ధన్యులెందరూ. సాయిని శివస్వరూపంగా భావించడం వల్ల సాయి మందిరాల్లో ఇలా నందీశ్వరుణ్ణి సైతం ప్రతిష్ఠిస్తారు. బాబావారితో పాటు నందీశ్వరుడిపై కూడా భక్తులు తమ భక్తి శ్రద్ధలను ప్రదర్శిస్తారు. ఈ మందిరం సామాన్యుల నుండి అసామాన్యుల వరకు అందరూ ఒకే చోట గోచరించే అరుదైన మందిరంగా భాసిల్లుతోంది. పై అంతస్తులో కొలువు తీరిన సాయి సన్నిధిలో నిత్యం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆకాశం అనే ఛత్రం కింద బాబా తన లీలలను అద్భుతంగా ప్రకటిస్తూ భక్త కోటిని ఆదుకుంటున్నాడు. ఇక్కడ బాబావారిని భక్తులు స్వయంగా సేవించుకునే మహత్తర భాగ్యాన్ని పొందుతారు. రజత సింహాసనంపై సాయినాథుడు స్వర్ణమయ వర్ణ కిరీటధారిగా శ్వేతవర్ణ శోభతో ప్రకాశిస్తాడు. ఇక్కడ కొలువైన బాబావారిని ఎంతసేపు చూసినా తనివి తీరని ఆధ్యాత్మిక తాపం మరింత పెరిగి భక్తులు బాబావారి సన్నిధిలోనే గడపాలనిపిస్తుందంటారు. బాబావారి చరణార విందాలపై పడి శరణు వేడే భక్తుల కష్టాలను కడతీర్చడంలో బాబా ఎప్పుడూ ముందే ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బాబావారిని ఒక్కసారి అడిగి చూడు, లేదనకుండా ఇచ్చే బాబా అనుగ్రహం ముందు భక్తులంతా పసిపాపలవుతారని బాబా భక్తులు తమ అనుభవాలను ప్రకటిస్తారు. బాబావారి ముందు సాయి పాదాలు గోచరిస్తాయి. అలాగే రజత తాబేలు గోచరిస్తుంది. బాబావారి దివ్య రూపాన్ని దర్శించిన భక్తులు మంత్రముగ్ధులై తరిస్తారు. రహస్యములెరిగిన విరాగి అతడు, మతభేదము చూడని మాన్య చరితుడు, అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు, అజ్ఞానము హరించే ప్రజ్ఞాస్వరూపుడు, సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిరిడీ బాబా, సాయి బాబా. సకల సుగుణాల సమ్మోహన స్వరూపం శ్రీ సాయినాథుడు.
బాబా జ్ఞాన వికాసాల పెన్నిధిగా మానవ లోకంలో అవతరించి సంచరించారు. బాబా సన్నిధి భక్తులకు మనోవికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శన మాత్రంతోనే మనోవికారాలు పటాపంచులైపోతాయి. సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, రుజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. అంతటి విశిష్టమైన సాయినాథుడి మందిరం నిత్యం వందలాది మంది భక్తులతో, భజన గీతాలతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటుంది. ప్రతి గురువారం బాబావారికి జరిగే అభిషేకాలు, పల్లకి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇక్కడ సాయినాథుని స్వయంగా సేవించుకునే అవకాశం లభిస్తుంది. ఓ అపురూపమైన అనుభూతినిచ్చే మహత్తర సాయినాథుడి మందిరమిది. నిత్యం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక దివ్య కేంద్రంగా విలసిల్లుతోంది. సాయినాథుని ముందు భాగంలో బాబావారి పాదాలు దర్శనమిస్తాయి. వాటిని కనులారా దర్శించుకొని భక్తులు తమ కోర్కెలు సాయికి నివేదించుకుంటారు. ఏ ఇతర ఆలయాలకు మళ్ళే కాకుండా ఈ ఆలయంలో సాయిని స్వయంగా తాకి దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలుగుతుంది. ఓ అపురూపమైన ఆధ్యాత్మిక లోగిలి సాయి సన్నిధి. ఇక్కడ సాయినాథుడు తెల్లని పాలరాతి మూర్తి సజీవ రూపంగా మనోహరంగా దర్శనమిస్తుంది. స్వర్ణమయ కాంతులీనే కిరీటం, మణిహారాలు, పూలహారాలు ధరించి తేజో విరాజమానమవుతాడు. సర్వాభూషణ శోభితంగా కానవస్తూ భక్తులను కటాక్షిస్తున్నట్టుగా గోచరిస్తాడు. మందిరంలోకి చేరుకున్న భక్తులు సాయినాథుడి దివ్యమంగళ పాలరాతి మూర్తిని భక్తితో దర్శించుకొని, తండ్రి సాయినాథ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. సాయి మూలమూర్తికి సమీపంలో సాయినాథుడి పంచలోహ ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ఉత్సవాలు, పర్వదినాలప్పుడు ఈ ఉత్సవమూర్తులతోనే ఉత్సవం చేస్తారు. భక్తులు సాయినాథుణ్ణి భక్తితో దర్శించుకున్న అనంతరం ఉత్సవమూర్తులను కూడా భక్తితో దర్శించుకొని సాయికి నీరాజనాలర్పిస్తారు. అనంతరం సాయినాథుడికి ఇచ్చిన కర్పూర హారతిని కళ్ళకద్దుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. షిరిడీ సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ బాబావారికి హారతులను అందిస్తారు. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. అదే సాయి నామం, 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 అదే సాయి నామం. ఎన్నో నామాలు, ఎన్నెన్నో రూపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నెన్నో తత్వాలు, ఈ విశాల విశ్వంలో ఎన్నో ఇమిడి ఉన్నా ఇదిగో అద్భుత నామం, బీజాక్షర నామం. ప్రతి గురువారం నాడు ఈ ఆలయంలో సాయినాథుడికి వందలాది మంది భక్తుల సమక్షంలో సాయి భక్తి గీతాలు, భజనల నడుమ పల్లకీ ఉత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఓ విశేషమైన ఆధ్యాత్మికానుభూతిని ఇది సొంతం చేస్తుంది. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో సాయినాథుడికి స్వయంగా భక్తులే అభిషేకాది అర్చనలు నిర్వహిస్తారు. ఆయా పర్వదినాల్లో సాయిని జల, క్షీర, ఫల పుష్పాలతో పాటు పంచామృతాభిషేకాలతో అర్చించి తరిస్తారు. అనంతరం భక్తులు ఆలయానికి వెనుకవైపు భాగంలో ఉన్న ధునిని దర్శించుకుంటారు. తనలో ఉన్న కామక్రోధాలను, మదమాత్సర్యాలను విడనాడితేనే భగవంతుని అనుగ్రహం లభిస్తుందన్న సాయి బోధకు నిదర్శనంగా ఇక్కడి ఆలయంలో ధునిని ఏర్పాటు చేశారు. ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు భక్తితో ప్రణామాలు అర్పిస్తారు.
మందిరములో పాలరాతి మూర్తిగా వ్యక్తమయ్యే సాయినాథుడు నిండారా పుష్పమాలికలు పట్టు పీతాంబరాలతో మంగళకరమూర్తిగా వ్యక్తమవుతాడు. స్వర్ణమణిమయ మకుటాధారుడిగా, రుద్రాక్షధారుడిగా, సాధుపుంగవుడిగా మందిరములో శోభిల్లుతున్నాడు. అంతటి మహిమాన్వితమైన మందిరంలో సాయినాథుడితో పాటు ఇతర దేవతామూర్తులు కూడా కొలువుతీరి ఉన్నారు. భక్తులు ఆ దివ్యమూర్తులను సైతం దర్శించి తరిస్తారు. శ్రీ సాయినాథుడు కొలువైన మందిరం కింది భాగంలో భక్తుల ఇష్టకామ్యాలు తీర్చేందుకు కార్యసిద్ధికి లక్ష్మీ గణపతి కొలువుతీరి ఉన్నాడు. చతుర్భుజాలతో మనోహరంగా గోచరించే గణపతిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించి తరిస్తూ ఉంటారు. చాలామంది భక్తులు మందిర ప్రవేశానికి ముందుగానే లక్ష్మీ గణపతిని దర్శించి పూజలు నిర్వహించుకుంటారు. గణపతికి భక్తులు చేసే పూజలు, నైవేద్యాది క్రతువులకు సంతోషించి భక్తుల ఇష్టకామ్యాలను ఈడేరుస్తూ ఉంటాడు ఈ పార్వతీసుతుడు. నమో నమో గణనాయక దేవా, నమో నమో వినాయక, పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా, గంగణపతయే నమో 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 గణనాయక దేవా. దత్తాత్రేయుడు అతి పురాతన దేవతల్లో ఒకరుగా పూజలందుకుంటారు. త్రిమూర్తుల అవతార స్వరూపుడిగా ప్రథమ ప్రస్తావన మహాభారత, రామాయణం వంటి మహాకావ్యాల్లో కనపడుతుంది. పాలరాతి మూర్తిగా దర్శనమిచ్చే దత్తుణ్ణి జ్ఞానప్రదాయక గురు పరంపరలో తొలి గురువుగా భక్తులు భావిస్తారు. దత్తాత్రేయుడు భక్తవత్సలుడు, భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. ఇదే మందిర ప్రాంగణంలో మరోవైపు శ్రీ కోదండరామస్వామివారి మందిరం నెలకొని ఉంది. ఉపాలయ మందిరంలో కోదండరాముడు, సీతా లక్ష్మణుల కృష్ణవర్ణ ప్రతిమలు సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాయి. పాదపీఠాన ఉత్సవమూర్తులు గోచరిస్తాయి. స్వామివారికి అభిముఖంగా హనుమ దాసాంజనేయుడిగా, భక్తాంజనేయుడిగా దర్శనమిస్తాడు. భక్తులు ఈ దివ్యమూర్తులకు కైమోడ్పులు అర్చించి తరిస్తారు. ఫిలిం నగర్ సాయినాథుడికి ప్రతి గురువారం పల్లకీ ఉత్సవం వేలాది మంది భక్తుల నడుమ మనోహరంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని పల్లకీ మోయడానికి చిన్న పెద్ద అందరూ పరితపిస్తూ ఉంటారు. సాయిబాబా వారి సన్నిధిలో ఏటా వచ్చే గురు పూర్ణిమ, సాయి సమాధి ఉత్సవంతో పాటు ఉగాది, గణపతి నవరాత్రోత్సవాలు, దత్తాత్రేయ జయంతి, కార్తీక దీపోత్సవాలు, శరన్నవరాత్రులు ఇలా ఏడాది పొడవునా వచ్చే శైవ, వైదిక, శాక్తేయ పర్వాలన్నింటినీ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి పౌర్ణమి చండీ యాగం చేస్తారు. బాబావారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుంటారు. ఏ జోల పాడాలి సాయి, ఎటులని దురింపసేయాలి సాయి, ఏ జోల పాడాలి సాయి, ఎటులని దురింపసేయాలి సాయి, నిన్ను నిదురింపసేయాలి సాయి, జో 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 రాలి జో 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 జో. హైదరాబాద్ ఫిలిం నగర్ సాయినాథుడి మందిరానికి ఎలా చేరుకోవాలి, అలాగే శ్రీ సాయిబాబా మందిర దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ సాయినాథుడి దివ్య మందిరం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లో ఫిలిం నగర్ ప్రాంతంలో నిత్యం భక్తజన సందోహంతో
అపూర్వమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల నుండి నేరుగా ఫిల్మ్ నగర్ సాయినాథుని మందిరానికి చేరుకోవచ్చు. ఇక మందిర దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం మందిర ద్వారాలు తెరిచే ఉంటాయి. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచిగా భక్తులు భావిస్తారు. సాయి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని వంటబట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. అంతటి మహిమాన్వితమైన శ్రీ సాయినాథుడు కొలువైన హైదరాబాద్ ఫిలిం నగర్ సాయినాథుడి మందిరాన్ని దర్శించుకున్నాం కదా. బాబావారి అనుగ్రహానికి మీరందరూ పాత్రులవ్వాలని ఆశిస్తూ రేపు మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. సాయి లీలామృతం సర్వమహిమాన్వితం దివ్యకరుణాచితం పరమాద్భుతం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.